నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి అష్టమూర్తి స్వరూపాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, అష్టమూర్తిగా పరమేశ్వరుణ్ణి పూజించటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు ప్రధానంగా అష్టమూర్తిగా 8 రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ 8 రూపాలను పరిశీలిస్తే రుద్రుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు, భవుడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. ఈ 8 రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ 8 రూపాలలో రుద్రుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు ఈ 4 కూడా పరమేశ్వరుడి సంహారక శక్తులుగా, భవుడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు ఈ 4 రూపాలు కూడా పరమేశ్వరుడి కారుణ్య శక్తులుగా శివమహాపురాణంలో చెప్పారు. ఈ 8 రూపాలలో మొట్టమొదటిది రుద్ర రూపం. రుద్రుడు అంటే అర్థం ఏంటంటే రుదం ద్రావయతీతి రుద్రః, అంటే మన కష్టాలు కన్నీళ్లు అన్నీ పోగొట్టేవాడు కాబట్టి ఆయన్ని రుద్రుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే పరమేశ్వరుడు విశ్వంలోకి గట్టిగా అరుస్తూ ఆవిర్భవించాడని, రుత్ అంటే గట్టిగా అరవటం అని, అందుకే ఆయన్ని రుద్రుడు అనే పేరుతో పిలుస్తాడని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ రుద్ర రూపంలో పరమేశ్వరుడు అగ్నితత్వంతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ అగ్నితత్వానికి సంబంధించిన క్షేత్రం తిరువన్నామలై క్షేత్రం. తిరువన్నామలై క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉన్నాడు. అందువల్ల ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తించాలి. ఆ తర్వాత రెండవ రూపం శర్వుడు. శర్వుడు అంటే బాణాలు ధరించినవాడు అని అర్థం. సృష్టి ప్రారంభంలో ప్రజాపతి బ్రహ్మ తన కుమార్తె అయినటువంటి రోహిణిని చూసి మోహించినప్పుడు బ్రహ్మ మీదకు పరమేశ్వరుడు బాణాలు ప్రయోగిస్తాడు. అలా బాణాలను ధరించాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి శర్వుడు అనే పేరుతో పిలుస్తారు. ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఈ శర్వ రూపం అనేది శివకంచిలో ఉన్నటువంటి పరమేశ్వర రూపం. ఇది పృథ్వీతత్వానికి సంకేతం. అందుకే శివకంచిలో చామంతుల తైలంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః అంటూ పరమేశ్వరుని కీర్తిస్తే భూతత్వంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మూడవది ఉగ్రుడు. ఉగ్రుడు అంటే ఒక మెరుపులాగా ప్రకాశించేటటువంటి పరమేశ్వరుడు అని అర్థం. ఈ ఉగ్ర రూపానికి సంబంధించినది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగము. కాబట్టి ఎవరైనా సరే ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః అని జపించుకున్నట్లయితే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగ రూపంలో ఉన్న శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత నాలుగవది భీముడు. భీముడు అంటే జగత్తును భయపెట్టేవాడు అని అర్థం. రాక్షసులను భయపెట్టడానికి ప్రళయకాలంలో భీముడిగా పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ భీమ రూపము చిదంబరంలో ఉన్నటువంటి ఆకాశలింగానికి సంకేతం కాబట్టి ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః అని ధ్యానం చేసుకున్నట్లయితే చిదంబరంలో ఆకాశలింగంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఐదవ రూపం భవరూపం. పరమేశ్వరుడికి భవుడు అనే పేరుంది. భవుడు అంటే పర్జన్యుడు, వర్షదేవుడు అనే అర్థం ఉంది. వర్షాలు సకాలంలో కురవటానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. అందుకే వర్ష రూపంలో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఓం భవాయ జలమూర్తయే నమః అంటూ కీర్తించాలి. అలా కీర్తించినట్లయితే జంబుకేశ్వరంలో జలలింగంగా ఉన్న పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత పశుపతి ఆరవ రూపం. పశుపతి అంటే అర్థం ఏంటంటే సంసార సాగరంలో ఉన్నటువంటి మనందరినీ పశువులుగా చెబుతూ మనందరికీ అధిపతి కాబట్టి ఆయన్ని పశుపతి అనే పేరుతో పిలుస్తారు. పశుపతి అంటే పాశాలను తెంచేవాడనే అర్థం కూడా ఉంది. కాబట్టి సంసార సాగరంలో ఏర్పడ్డటువంటి పాశాలను తెంచి ఆత్మజ్ఞానం వైపు తీసుకువెళతాడు కాబట్టి ఆయన్ని పశుపతి అనే పేరుతో పిలుస్తారు. ఓం పశుపతయే యజమానమూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటే ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నేపాల్లో ఖాట్మాండ్లో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం ఈ మంత్రజపం వల్ల కలుగుతుంది. అలాగే ప్రతి దేవాలయంలో సూర్యుడు ఉండేటటువంటి రూపాన్ని ఈశాన రూపం అంటారు. అందుకే ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఏ దేవాలయంలో సూర్యస్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడైనా సరే ఆ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇక చివరగా ఆఖరిది మహాదేవుడు. పరమేశ్వరుడు రాక్షస సంహారం చేసేటప్పుడు దేవతలందరి శక్తిని తానే తీసుకుని మహాదేవుడయ్యాడు. అందుకే ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే
పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గుజరాత్లో సోమనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది చంద్రతత్వానికి సంబంధించినటువంటి పరమేశ్వర ఆలయం. ఇలా రుద్రుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు, భవుడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అనే 8 రూపాలలో అష్టమూర్తులుగా 8 క్షేత్రాలలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ ప్రత్యేకమైనటువంటి 8 మంత్రాలను గృహంలో దీపారాధన చేశాక జపించుకోవాలి. దీనివల్ల అష్టమూర్తి క్షేత్రాలలో పరమేశ్వరుని దర్శించిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్ర వైభవం ఏంటో, తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. యజ్ఞం ప్రధానంగా చెప్పబడుతున్నది. అగ్నిహోత్రాదులు, జపము, సత్కర్మలు ఇవన్నీ యజ్ఞములే. దాని తర్వాత చెప్తున్న స్వాధ్యాయం. ఇది కూడా దైవీ సంపద కలవారికి సహజంగా ఉంటుంది. దైవీ సంపద తెచ్చుకోవాలంటే ప్రయత్నించాలి. చెప్పేటు 2 విధాలుగా తెలుసుకోవాలండి. అయితే నాకు అది లేదు, దైవీ సంపద లేదు, అది ఏంటంట అని కూర్చోవడం కాదు, తెచ్చుకునే ప్రయత్నం చేయాలండి. ఇక్కడెక్కడ అందుకే జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే శాస్త్రాధ్యయనం. అక్కడ వేదాదులు చదువుకున్నవాడు వేదశాస్త్రం నిరంతరం చదువుతాడు. అలాగే వేదాలను అనుసరించి వచ్చినవే ఇతిహాసములు, పురాణములు, కావ్యములు, వేదాంతం ఇవన్నీ కూడా అవి నిరంతరం చదువుకోవాలి. ఈ మాటనే మహానుభావుడు నారదుల వారు భక్తి శాస్త్రాల్లో చెప్తాడు. అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తదుద్బోధతి కార్యాన్ని కరణీయాని అన్నాడు. ఇక్కడ అంటే నిరంతరం భక్తి శాస్త్రాలు అభ్యసించాలి, అవి చెప్పిన పనులు చెయ్యాలి అన్నాడు. ఊరికి చదివి కూర్చోవడం కాదు, కంఠస్థపెడితే లాభమైంది. తదుద్బోధక కార్యాన్ని కరణీయాని. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు భగవత్పాలు వారు. అదే స్వాధ్యాయం అంటే. నిరంతర శాస్త్రాధ్యయనం చేయాలండి. అది తర్వాత తపః, తపస్సు చేయాలి. ఇక్కడ తపస్సు అంటే నియమపూర్వకమైన జీవితం. తపించాలి, ఆలోచించాలని కూడా అర్థం. తపః అంటే నేనేది ఆలోచించను, ఇలాగే కూర్చుంటాను, మీరు ఇచ్చింది చెప్పండి, గ్రహిస్తే గ్రహించను, లేకపోతే లేదు అని కాకుండా నువ్వు ఆలోచించాలి, నియమపాలన చేయాలి. ఇది తపస్సు. తపస్సు వల్ల ఏం జరుగుతుందంటే తపసా కిల్బిషం హంతి అన్నారు. ఇక్కడ తపస్సు చేతనే పాపాలు పోతాయి. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే అనేక మార్లు చెప్పుకున్నాం, గుర్తుందా? రుజుత్వం. మనసు మాట చేత ఒకేలాగుంటే రుజుత్వం, అదే ఆర్జవం. అంటే నిష్కపటం, సరళ స్వభావం, నిష్కపటం. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. ఇంకా అయ్యే అనుకున్నారా? అహింస తెలిసిందేగా, చేస్తున్నామా అనట్లేదు మళ్ళీ. నువ్వు త్రికరణాలతో పరపీడన చేయకుండా ఉండడం. సత్యం, ఇది చాలా ప్రధానం. అంటే సత్యం అనే వాడికి ఎన్ని అర్థాలు చెప్పారంటే యథాభూతార్థ వాదనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం సత్యం ఒకటి. అప్రియ అనృత వర్జితం అన్నాడు ఇక్కడ. అంటే అప్రియంగా మాట్లాడరాదు, అనృతాలు మాట్లాడరాదు, అది సత్యం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం సత్యం. సత్యానికి 3 స్వరూపాలుగా సత్యం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, అదేవిధంగా అసత్యం మాట్లాడరాదు, అది సత్యమే. సత్యవ్రతం 3 విధాలుగా. ఇక అక్రోధ, ఇది క్రోధం ప్రమాదకారి, అది లేకుండా ఉండడం అక్రోధం. కానీ క్రోధము లేకుండా ఉండుట దైవీ సంపద ఉన్న వాళ్ళకి సహజ లక్షణం. అహింస, సత్యం, అక్రోధం. దైవీ సంపద పొందాలనుకునే వాళ్ళు వీటి సాధనలోకి తెచ్చుకోవాలి. అహింస, సత్యం, అక్రోధం. సత్యం పలుకుట, అక్రోధం. ఒకప్పుడు ధర్మరాజు గారు పాఠాలు నేర్చుకుంటున్నప్పుట అబద్ధం ఆడరాదు, కోపం పనికిరాదు, ఇది ఇచ్చి డిక్టేషన్ రేపు వచ్చి చెప్పండి అన్నట్ట. ఈయన వచ్చి అబద్ధం ఆడరాదు అన్నట్ట. రెండోది చెప్పలేదు. ఏమిట్రా రెండో వాక్యం చెప్పలేదు అంటే ఆయన మాట్లాడలేదండి. వెంటనే మాస్టర్ కోపం వచ్చి గట్టి కొట్టేట్టు. ఇక్కడ నేను ఎందుకు రాయలేదంటే ఆ గుణం తెచ్చుకునే వరకు రాయకూడదు అనుకున్నానండి అన్నట్టు. ఎంత గొప్పవాడు చూడండి. ఇక్కడ పెద్దలు చెప్తారు ఇక్కడ. అంటే క్రోధం లేకుండా ఉండడం చాలా గొప్ప గుణం అండి. క్రోధం చాలా భయంకరం. ఎందుకంటే క్రోధం గురించి క్రోధం ప్రతిజ్ఞ పట్టిందిట, నేను కానీ దూరేనా వాడు చెవిటివాడు అవుతాడు, ఇంకా వాడంతో మూర్ఖుడు మరుకుడు ఉండవు. అంటే చెవిటివాడు అవుతాడంటే క్రోధం ఉన్నవాడు ఎవడు చెప్పినా వినడు, అది చెప్పడం ఇక్కడ. ఇంకా వాళ్ళు సర్వలక్షణాలు ఉన్నట్టే తెలుసుకో. క్రోధం ఒక్కడు చాలు.
అందుకే అస్పృశ్యత అంటే ఏమిటో కాదయ్యా, క్రోధం ప్రవేశించడమే అస్పృశ్యత అని చెప్పారు ఇక్కడ. అందుకే క్రోధం ప్రవేశిస్తే సచేల స్నానం చేయాలట. అలాగని మాటికి బకెట్లు దుమ్మరించుకుంటాను కంటే క్రోధం లేకుండా ఉండడం ప్రయత్నించడం చాలా ముఖ్యమైన అంశం. అందుకే క్రోధం భయంకరమైన గుణం. బసవేశ్వరుడు ఒక మాట అంటాడు, క్రోధి చేసే అభిషేకం రక్తాభిషేకం అని చెప్పాడు మహానుభావుడు. క్రోధం అంత భయంకరమైనటువంటిది. అది క్రోధం లేకపోవడం అక్రోధ. త్యాగం. త్యాగం అంటే ఏమిటి? మరి దానం దగ్గరే త్యాగం చెప్పారు కదండి అంటే దానం వేరు, త్యాగం వేరు. త్యాగం అంటే గురువుగారు అయితే సన్యాసి అనేశారు. సన్యాసి అంటే గుర్తు తెచ్చుకోవాలి, త్యాగాత్ శాంతిరనంతరం. ఎప్పుడు కర్మఫల త్యాగాత్ శాంతిరనంతరం. కానీ వాడు కర్మఫల త్యాగం చేసే స్వభావం దైవీ గుణం ఉన్నవాడికి ఉంటుంది అని చెప్పడం ఇక్కడ త్యాగ. ఇంకొక అర్థం, ఆత్మహితానికి ఏది ప్రతికూలమో దానిని వదలుట త్యాగము. జాగ్రత్తగా విన్నామా? ఆత్మహితం అంటే ఏది నాకు హితమో దానికి ప్రతికూలంగా కూడా వదిలేస్తాను. నాకు అంటే ఇక్కడ నాకు అని పర్సన్ కాదు, ఏది ఆత్మజ్ఞానానికి లేదా పరమాత్మ యందు మనస్సు నిలపడానికి అనుకూలంగా ఉంటుందో అదే చేయాలి. ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టడం త్యాగం. ఇది గొప్ప మాట ఇక్కడ. అందుకే ప్రాతికూల్యస్య వర్జనం, ఆనుకూల్యస్య ఆర్జనం. ఇది చాలా ప్రధానం. అనుకూలతలు ఏమున్నాయో అవి సంపాదించాలి, ప్రతికూలతలను విడిచిపెట్టాలి. అది త్యాగం అనే మాట అద్భుతమైన నిర్వచనం చెప్పారు. అటువంటి త్యాగం ఉంటేనే అమృతం దొరుకుతుంది. ఎవరికి? కొందరికి, అందరికీ అది ఉండదు. అందుకే త్యాగేనేకే అమృతత్వ మానసు అని చదువుతున్నాం. ఇక శాంతి, ఎప్పుడు నిర్వికారంగా ఉండడమే శాంతము. అపైశునం తర్వాత మాట. అపైశునం అంటే ఇంకొకటి గురించి చాడీలు చెప్పకుండా ఉండుట. పిశునత యజ్జస్తి పాపేన కిం పాతకై అన్నారు. పిశునత యజ్జస్తి కిం పాతకై. ఇంకొకరి గురించి దోషాలు మాట్లాడడం కంటే పాపం మరొకటి ఏముంటుంది అన్నాడు. పెద్ద పాపాల్లో దాన్ని మించిన పాపం లేదుటండి. అందుకే పిశునత యజ్జస్తి కిం పాతకై అన్నాడు ఇక్కడ. పిశునములంటూ కొండములు చెప్పుట, చాడీలు చెప్పుట, ఇతరుల గురించి దోష విమర్శ చేయుట, అది ఉండదెవడో వాడు అపైశునం. ఈ దుర్లక్షణం లేనివాడు అపైశునం. స్వస్తి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం నమో నారాయణాయ. సోమవారం అనగానే ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహనక్షత్రమాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనసు నిండా నింపుకొని బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం అంటూ లింగాష్టకాన్ని పఠించటం మన సనాతన సంస్కృతి సంప్రదాయం. ప్రతినిత్యం ఎవరైతే లింగాష్టకాన్ని పఠిస్తారో ఆ అభయంకరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తాడు. ఈ రోజున ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని పూజ చేసేటప్పుడే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి గురువుకు నమస్కారం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం కూడాను గురువుకు నమస్కారం చేసే పూజలోకి ఉపక్రమించాలి అనే సాంప్రదాయ లక్షణాన్ని అవగాహన చేసుకోండి. గురువు యొక్క తీక్ష్ణవంతమైనటువంటి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలంటే ప్రతివారు కూడా శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి అన్న తర్వాతే ఔపోసన పట్టాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా చేసిన పిదప శివుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము ఎల్లవేళలా ఉండటానికి, సంపూర్ణవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో తొలదూగటానికి ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో ఆ గ్లాసు నీళ్లపైన చెయ్యి వేసి మీ ఉంగరపు వేలును ఆ నీటిలో ఉంచి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతి అని 7 సార్లు చదవండి. ఇలా చదివిన పిదప ఆ నీటిని మీరు స్వీకరించండి. ఎల్లవేళలా పరమేశ్వరుడు ఆరోగ్యప్రదాతగా మీకు తప్పనిసరిగా సహకరిస్తాడు సుమా అంటోంది
మనకు శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన శోభకృనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:23 తిథి నవమి రాత్రి 10:52 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 6:14 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4 వరకు. అమృతకాలం ఉదయం 7:39 నుంచి 9:21 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకౌరికరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20. నేటి విశేషం సోమవారం ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం శివప్రీతికరమైనది. సోమవారం శివప్రీతికరమైనది కాబట్టి శివారాధన చేయడం అనేటువంటిది చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. పరివారంతో సహా ఆ శివారాధన అత్యుత్తమ సత్ఫలితాలని అందజేస్తుంది. అలాగనే ఈ నవమికి ఆనంద నవమి వ్రతం చేస్తారు అని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అంటే మనం ఈ రోజున దుర్గా పూజ చేసుకోవడం ద్వారా ఆనందం సిద్ధిస్తుంది. ఇక్కడ ఆనందం ప్రధానం. అది సిద్ధించడానికి తగినటువంటి మానసిక స్థితి కావాలి, మన చుట్టూ ఉండే సదుపాయాలు కావాలి. అవన్నీ కూడా కలిపి సిద్ధిస్తాయి. ఎవరైతే మానసికంగా అనారోగ్యంతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, అలాగే సమస్యల వల్ల దుఃఖం పడుతూ ఉన్నారో వారు ఈ ఆనంద నవమి సందర్భంగా దుర్గా పూజ చేయడం ద్వారా కష్టాలను అధిగమించగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. గంగ ఒడ్డున నిలబడి గంగని చూస్తూ నారాయణాంఘ్రిద్వయం తలుచుకుంటూ, అమ్మా నా ప్రాణములు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, నా శరీరం భూమి మీద పడిపోతే చుట్టూ ఉన్నవాళ్ళు ఏడవచ్చుగాక, కానీ నా మటుకు నాకు అది మహోత్సవంగా, అమ్మయ్య పూర్ణాహుతి అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని అని పరమానందంగా, సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే, నా ప్రాణములు వెళ్ళిపోవడం ఉత్సవంగా పరమానందంగా నేను నిన్ను స్మరిస్తూ వెళ్ళిపోవాలంటారు. గంగ అంత గొప్పది. అటువంటి గంగతో అభిషేకం అంతకన్నా గొప్పది. వైశాఖ శుక్ల తృతీయ నాడు గంగోత్పత్తి అని జహ్ను మహర్షి తాగి విడిచిపెట్టిన తిథి అదే అంటారు. అందుకే వైశాఖ శుక్ల తృతీయ నాడు ప్రయత్నపూర్వకంగా కాశీపట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కాశీయో హరిద్వారో ఎక్కడో అక్కడ గంగా స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు. అథవా గంగా జలాలైనా ప్రోక్షించుకుని ఒక్క చుక్క నోట్లో వేసుకుంటారు. గంగాజలములతో భగవంతుని ఆరాధన చేసి అందున ఆ అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మళ్ళీ కలశలో పట్టుకుని యజమాని పత్ని మీద పోసుకున్న, ఇంట్లో వాళ్ళకి చల్లిన,
మహోత్కృష్టమైనటువంటి సేవ. జహ్ను మహర్షి చిట్ట చివర తాగి విడిచిపెట్టేశారు చెవిలోంచి, జాహ్నవీ రూపంతో బయటికి వచ్చింది. అందుకే ఆ గంగతో ఆరాధన చెయ్యడం అన్నది అంత గొప్పదైంది. అటువంటి గంగతో సమానం కావాలని సరస్వతీదేవి కోరుకుంది. మళ్ళీ వెనక్కి రండి. ఆ గంగా నది నదులన్నిటిలోకి మహారాణి. ఆ గంగతో నాకు సమాన స్థాయి కావాలి, అది భగవంతుడు ఇవ్వాలి. అందుకని తపస్సు చేస్తోంది. ఆవిడ తపస్సు చేస్తుండగా పులస్త్య బ్రహ్మ వచ్చారు. పులస్త్య బ్రహ్మ స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి పులస్త్య బ్రహ్మ వచ్చినప్పుడు లేచి నిలబడాలి. మహాత్ములు ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడాలి ఒకసారి. అలా లేచి నిలబడకపోతే దోషం వస్తుంది. ఆ దోషం తొలగిపోవాలి అంటే మళ్ళీ వారే నీకేదో ఈ చిన్న కష్టంతో పోవాలి అంటారు. అలా అనకపోతే అది చాలా పెద్ద కష్టంగా వస్తుందని అందుకు శాపం ఇస్తూ ఉంటారు. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఇంద్రజుమ్న మహారాజు గారు ఆ పర్వత శిఖరం మీద కూర్చొని తపస్సు చేస్తుంటే అగస్త్య మహర్షి వస్తే లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదని నువ్వు తమోబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి గజయోని ఎందు పుట్టమని శపించాడు. అప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టం వచ్చింది. కాబట్టి ఒకనాడాండ్రుపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియై అకళంక స్థితియున్నచో కలశజుండచ్చూటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చభువల్లభ అంటారు గజేంద్రమోక్షణంలో. అందుకని ఎక్కువ దోషం రాకుండా, ఎక్కువ పాపం రాకుండా, ఎక్కువ కష్టపడకుండా మహాత్ములు ఒక శాపం ఇచ్చి ఆ పాపాన్ని కష్టాన్ని తగ్గిస్తూ ఉంటారు. అంతేగాని కోపం వచ్చి అనకూడదు. అది కూడా ఉత్తమ పురుష లక్షణంగా అవతల వారిని కాపాడడానికి కోపంతో ఏదో కొంతవరకు దాన్ని ఇచ్చి ఆపేస్తారు. సరస్వతీ నది మహాతల్లి ఆవిడ ఎక్కువ బాధపడడం ఇష్టం లేక పులస్త్య బ్రహ్మ అన్నారు, నువ్వు నేను వచ్చినప్పుడు లేవకపోవడానికి, నమస్కరించకపోవడానికి, మర్యాద చెయ్యకపోవడానికి కారణం ఏమిటి? నీ మనసులో ఏదో ఒక కోరికతో తపస్సు చేస్తున్నావు. నా రాకను విస్మరించి నాకు చెయ్యవలసిన ఉపచారం చెయ్యకుండా నిష్కారణమైన దోషానికి గురవుతావు. అందుకే నీ మనసులో నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో ఆ కోరిక ఫలించకుండుగాక అన్నాడు. ఇప్పుడు ఆవిడ గంగతో సమానం ఎలా అవుతుంది? అవలేదు. ఆవిడికి చాలా బాధ కలిగి చటుక్కుని ముందు వెనకలు ఆలోచించకుండా పులస్త్య బ్రహ్మను ఉద్దేశించి ఒక మాట అంది, నువ్వు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడవు కావచ్చు కాక, నీ వంశము పవిత్రము కావాలని, నీ వంశమునందు మహాత్ములు ప్రభవించాలని సహజంగా నువ్వు కోరుకుంటావు. కానీ నీ వంశము రాక్షస వంశం అయిపోవుగాక అన్నాడు. పులస్త్య బ్రహ్మ బాధపడి నేను శాపం నీకెందుకు ఇచ్చాను, నువ్వు నాకెందుకు ఇచ్చావు, ఏమైనా అర్థం ఉందా? ఏమమ్మా కోపంతో అంత మాట అనేసావే, నా వంశమే కళంకమైపోవాలన్నావే, నా వంశమే రాక్షస వంశం అయిపోవాలన్నావే, దోషం చేసింది నువ్వు కదా, అందుకు కదా శాపం ఇచ్చాను అంటే ఆవిడ తమాయించుకొని మళ్ళీ అంది, అన్న మాటని వెనక్కి తీయడం సాధ్యం కాదు. కాబట్టి నీ వంశము రాక్షస వంశం అవుతుంది. రావణ కుంభకర్ణాది మహారాక్షసులు ఉద్భవిస్తారు. కానీ దానితో పాటుగా నీ వంశమునకు ఎనలేని కీర్తి తేగలిగినటువంటి పరమధర్మాత్ముడైన విభీషణుడు కూడా నీ వంశంలో ఉదయిస్తాడు అని చెప్పారు. పులస్త్య బ్రహ్మ సంతోషించారు. సరస్వతీ నది యొక్క శాపాన్ని ఆమె కొంతవరకు మార్పు చేసింది కాబట్టి సంతోషించారు, స్నానం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ అర్జున, పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు అసత్యవాది కాడు. ఆయనకు ధర్మాలు బాగా తెలుసు, ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఇందులో ఆయన తప్పే మాత్రమూ లేదు. ధార్మికుడు కూడా కాను నేను, అట్లా చెప్పి అధర్మికుడు కూడా కాను నేను. అంటే ధర్మాత్ముడిని ఆ ద్రోణాచార్యుడే శిష్యద్రోహి, పాపాత్ముడు కనుకనే మరణించాడు. ఆయనే
ధర్మద్రోహి. ఇక ఏ సందేహాలు పెట్టుకోకు, యుద్ధం చెయ్యి. ఓ విజయుడా, నీదే జయం అన్నాడు దృష్టద్యుమ్నుడు. ఎట్టయినా కొంచెం పెద్దవాడు కదా అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 198వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణుడు మహాత్ముడు, 6 అంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేశాడు. లజ్జాశీలుడు. ఆయన యందు సాక్షాత్తుగా ధనుర్వేదం స్థిరంగా ఉంది. ఆయన అనుగ్రహంతో దేవతలు కూడా సులభంగా చేయలేని అమానుషమైన కార్యాలను రాజులు కూడా యుద్ధంలో చేస్తారు. అటువంటి యుద్ధ నైపుణ్యం కలవాడు. 6 అంగాలతో ఉండేటువంటి వేదాన్ని నేర్చుకున్నాడు. అలాంటి మహానుభావుణ్ణి మీ అందరి ఎదుట పాపకార్యం చేసిన వాడు, నీచుడు, క్రూరుడు, క్షుద్రుడు, గృహంత అయినటువంటి దృష్టద్యుమ్నుడు అంతేసి మాటలు మాట్లాడుతూ ఘోరంగా నిందిస్తుంటే రాజులంతా కోపించలేదా? మళ్ళీ సందేహం వెనక్కి. ఓ సంజయ, పాండవులు భూమండలం మీద ఉన్న రాజులు అప్పుడు ఏమన్నారో నాకు చెప్పు అని అడిగాడు. అంటే వాళ్ళెవరూ మాట్లాడలేదు కదా, అంతేని ఇప్పుడు మాట్లాడిస్తున్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అప్పుడు అక్కడ ఉన్న రాజులందరూ క్రూర కర్మ చేసిన దృష్టద్యుమ్నుడి మాటలు విని మౌనం వహించారు. అర్జునుడు దృష్టద్యుమ్నుడిని కోపంగా చూశాడు. తర్వాత కన్నీరు కారుస్తూ దీర్ఘంగా నిట్టూర్చి చీచీచీ అన్నాడు. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు ఇంకా ఇతరులు సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు సాత్యకి ఇలా అన్నాడు, ఈ క్రూరుడు అశుభ వచనాలు పలుకుతున్నాడు. ఈ నరాధముణ్ణి, ఈ పాపపురుషుణ్ణి ఇక్కడ త్వరగా ఎవడూ చంపలేడా? ఈ పాండవులందరూ చెడు పని చేసిన నిన్ను తీవ్రంగా అసహించుకుంటున్నారు, నిందిస్తున్నారు. నువ్వు పుణ్యపురుషులంతా నిందించే క్రూర కార్యాన్ని చేయటమే కాకుండా అది సభలో గొప్పగా చెప్పుకుంటావా? నువ్వు గురువును అధర్మంగా పడగొట్టలేదా? కథంచ శతదా జిహ్వా, కథంచ శతదా జిహ్వా, నతే మూర్ధా చ ధీర్యతే, నతే మూర్ధా చ ధీర్యతే, గురుమాక్రోశతః క్షుద్రం, గురుమాక్రోశతః క్షుద్రం, నచ ధర్మేణ పాత్యసే, నచ ధర్మేణ పాత్యసే. గురువును నిందిస్తున్నా పాపాత్ముడవైన నీ నాలుక ఎందుకని 100 చీలికలు కావటం లేదు? నీ శిరస్సు ఎందుకు 100 ముక్కలు కావటం లేదు? చేయకూడని పని చేసి గురువును నిందిస్తున్నా నిన్ను చంపినా పాపం లేదు. ఈ భూమి మీద ఒక్క క్షణమైనా నువ్వు జీవించి ఉండటం వ్యర్థం. ఓ పురుషాధమా, ధర్మాత్ముడు సజ్జనుడైన గురువును జుట్టు పట్టుకొని నువ్వు సమరించావు. అలాంటి పనిని నువ్వు తప్ప ఎవడూ చేయడు. నీ మూర్ఖుడు నువ్వటువంటి వాడే. వంశానికి కళంకమైన నువ్వు పుట్టడం వల్ల నీ పూర్వులలో 7 తరాల వారు, తర్వాత 7 తరాల వారు అపకీర్తిని పొందుతారు. వెనక ముందు నరకంలో మునిగిపోయారు. అర్జునుడు భీష్ముడిని చంపటం గురించి మాట్లాడావు. ఆ విషయంలో మహాత్ముడైన భీష్ముడే స్వయంగానే తన పతనాన్ని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గ్రహించు. పాపాలు చేసేవారిలో ఘనుడు నీ సోదరుడు, అతడే శిఖండి. ఆ శిఖండే భీష్ముడిని వధించాడు. ఈ లోకంలో ద్రుపద పుత్రుల కంటే పాపకార్యాలు చేసేవారు మరొకరు లేనే లేరు, తెలుసుకో. ఇద్దరు ద్రుపద పుత్రులే కదా. నువ్వు అగ్ని నుంచి పుట్టించవచ్చు, వాడు విచిత్రంగా పుట్టాడు శిఖండి. నువ్వేంటి అగ్నిలో పుట్టడం? ఇద్దరు విచిత్రంగా పుట్టారు. సరే, మీరిద్దరే కదా ఈ పని చేసింది. శిఖండి ఆయన చంపాడు భీష్ముడిని, నువ్వు ఈయన చంపావు. ఏంటి ఈ పని మీరు చేశారు? ఇంత క్రూరాత్ములు మీరు. ఇటువంటి ద్రుపద పుత్రులు భయంకరమైన పుత్రులని
పేరు తెచ్చుకున్నారు. భీష్ముడిని సంహరించటానికే అతన్ని నీ తండ్రియే సృష్టించాడట. ఆహా, ఆ శిఖండిని మీ నాన్నే రక్షించాడు, పోషించాడు కూడా, పెద్ద చేశాడు, విద్యలు నేర్పించాడు. నీ సోదరుడైన శిఖండి మహాత్ముడైన భీష్ముడిని చూసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? చంపేశాడు. మరి నువ్వు గురువును చూసుకున్నావు, ఏం చేశావు? చంపేశావు. మీ పాంచాల వంశం వారు నీచులు, పరమనీచులు, మిత్రులకు గురువులకు ద్రోహం చేస్తారు. ఇప్పుడు మీరు ధర్మభ్రష్టులు కూడా అయ్యారు. సోదరుడితో కూడిన నీ వల్ల నీ వంశీయులందరూ ఉత్తములకు నిందించదగిన వారయ్యారు. నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలను కనుక మాట్లాడితే వజ్రాయంతో సమానమైన ఈ గదతో నీ తల పగలగొట్టేస్తాను. బ్రహ్మహత్య చేసిన నీ ముఖాన్ని చూసిన వారు ఆ పాప ప్రాయశ్చిత్తంగా సూర్యుని దర్శిస్తారు, పాపాన్ని పోగొట్టుకుంటారు. నువ్వు చేసిన పాపం అంతా ఇంత కాదని అది బ్రహ్మహత్య. దుష్టుడువైన దృష్టద్యుమ్నా, ఓ దుష్టుడా, నా ఎదుట నా గురువైన అర్జునుణ్ణి, అంటే నా గురువైన అర్జునుణ్ణి, నా గురువుకు గురువైన ద్రోణుణ్ణి అంటే ఆక్షేపిస్తూ తిడుతున్నావు కదా, నేను ఊరుకోను, నిలబడు, నా గదాఘాతాన్ని కాచుకో అని సాత్యకి పౌరుషంగా దృష్టద్యుమ్నుణ్ణి ఆక్షేపించాడు. సాత్యకి చాలా కోపం వచ్చింది. ఆ మాటలు విని దృష్టద్యుమ్నుడు కోపించి ఇలా అన్నాడు, ఓ సాత్యకి, నీ మాటలు విన్నాను, అయినా నిన్ను క్షమిస్తున్నాను. సదా నార్యో శుభ సాధుం, సదా నార్యో శుభ సాధుం పురుషం క్షేప్తుమిచ్చతి, పురుషం క్షేప్తుమిచ్చతి. అనార్యుడు, అయోగ్యుడు అయిన వాడు ఎప్పుడు మంచివాడిని నిందించాలని అనుకుంటూ ఉంటాడు. లోకము క్షమాగుణాన్ని మెచ్చుకుంటుంది. పాపాత్ముడు క్షమించదగిన వాడు కాడు. పాపాత్ముడు క్షమా గలవాడిని జయించినట్లుగా ఎప్పుడూ భావిస్తూనే ఉంటాడు. నువ్వు అల్పుడవు, నీచుడవు. చేతులు తెగిపోయి ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవుని చంపేటప్పుడు అందరూ వారిస్తున్నా కూడా నువ్వు చంపేశావు. అంతకంటే పాపకార్యం మరొకటేముంటుంది? నేను ముందుగానే ద్రోణుని యుద్ధంలో దివ్యాస్త్రాలతో వధించి వేశాను. తర్వాత శస్త్రాలు విడిచిపెట్టినప్పుడు వధించాను. ఓ క్రూరాత్మ, అందులో పాపమేముంది చెప్పు? ఓ సాత్యకి, చేతులు తెగినవాడు, యుద్ధం చెయ్యనివాడు, ప్రాయోపవేశం చేసి ముని అయిన భూరిశ్రవుణ్ణి చంపిన నువ్వు ఇక ఇతరులను ఎలా నిందిస్తావు? ఒకరికొకరికి అక్కడ ఎవరెవరు ఏమేమి చేశారో అందరికీ ఒక్కొక్కరికి బాగా తెలుసు. వీరుడైన ఈ భూరిశ్రవుడు నిన్ను కాలితో తన్ని భూమి మీద పడేసి లాగినప్పుడు నువ్వు ఎందుకని ఆయనను చంపలేదప్పుడు? ముందుగా అర్జునుడు ఓడించిన భూరిశ్రవుణ్ణి తర్వాత అయోగ్యుడివైన నువ్వు చంపావు. నేనైతే అలా కాదే. ద్రోణాచార్యుడు వేల కొద్ది బాణాలు ప్రయోగించి పాండవ సేనను తరిమిగొట్టుతున్నటువంటి ప్రతి చోటికి వెళ్ళాను. ఇలాంటి పాపకర్మ చేసింది నువ్వే కానీ నేను కాదు. నువ్వు పాపకర్మల పుట్ట. ఇక మాట్లాడకు, నోరు మూసుకొని ఉండు. ఇక మీదట నన్ను ఏమీ అనటానికి వీల్లేదు. నువ్వు నన్ను మూర్ఖంతో పరుషంగా ఏమైనా అంటే నీతో నేను యుద్ధం చేస్తాను, నేను యముడింటికి పంపిస్తాను. ఓ మూర్ఖుడా, కేవలం ధర్మాన్నే పట్టుకొని ఉంటే గెలవటానికి వీలు కాదు. ఓ సాత్యకి, దుర్జ్ఞేయక సపరో ధర్మక, దుర్జ్ఞేయక సపరో ధర్మక తథా ధర్మశ్చ దుర్విధక యుద్ధస్వ కౌరవైః సార్తం మాగాహ పితృనివేశనం, మాగాహ పితృనివేశనం. ఎందుకంటే ఉత్తమమైన ఆ ధర్మం మనం తెలియటానికి వీలు కాకుండా ఉంటుంది, అలాగే అధర్మము కూడా తెలియటానికి వీలు కాకుండా ఉంటుంది. కనుక కౌరవులతో యుద్ధం చేయి, వృథాగా యమలోకానికి వెళ్ళకు అన్నాడు. అలా దృష్టద్యుమ్నుడు పలికిన పరుషమైన క్రూరమైనవి మాటలు విని సాత్యకి కోపించాడు. అతడి కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి. తన రథం మీద ధనస్సును ఉంచాడు.
వేగంగా గదను తీసుకొని దృష్టద్యుమ్నుడి మీదకు దూకాడు. ఇక నీతో పరుషంగా మాట్లాడవలసిన పనేముంటుంది? చంపదగిన వాడినైన నిన్ను ఇప్పుడే చంపేస్తాను, నువ్వు చంపదగిన వాడే నువ్వు అని ఆ సమయంలో సాత్వికి యముడికే యముడైపోయాడు. దృష్టద్యుమ్నుడు మీదకు దూకపోయాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు భీముడిని ప్రేరేపించాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేయకూడదు. భీముడు త్వరగా రథం మీద నుండి దూకి సాత్వికిని చేతులతో పట్టేసుకున్నాడు. కానీ సాత్వికి అమిత వేగంతో ముందుకు వెళుతున్నాడు. భీముడు కూడా అతడితో పాటే కొద్ది దూరం ముందుకు వెళ్ళాడు. భీముడు తన కాళ్ళు రెండింటినీ నేలకు అదిమి పట్టి నెలదొక్కున్నాడు బాగా. ఆ సాత్వికిని భీముడు 6వ అడుగులో బలంగా పట్టి నిలబెట్టాడు. ఓ మహారాజా, అప్పుడు సహదేవుడు త్వరగా రథం మీద నుండి కిందికి దిగి సాత్వికతో మధురంగా ఇలా అన్నాడు, ఓ నరశ్రేష్ఠ, మాకు అందక వృష్ణుల కంటే పాంచాలుల కంటే ఉత్తమమైన మిత్రులు ఎవరూ లేరు. అలాగే అందక వృష్ణులకు ప్రత్యేకించి శ్రీకృష్ణుడికి మమ్మల్ని మించిన మిత్రులు లేరు. ఓ వృష్ణివంశీయ, అలాగే పాంచాలులకు కూడా సముద్రం వరకు ఉన్న భూమి మీద వెదికి చూసిన పాండవ వృష్ణులకు మించిన మిత్రులు లేనే లేరు. నువ్వు అనుకున్నట్లుగానే మేము మీకు మిత్రులం, మీరు మాకు మిత్రులు. ఓ సర్వధర్మజ్ఞ, మిత్రధర్మాన్ని గుర్తించు. దృష్టద్యుమ్నుడి మీద వచ్చినటువంటి కోపాన్ని విడిచిపెట్టి శాంతించు. దృష్టద్యుమ్నుడు నువ్వు దృష్టద్యుమ్నుడిని పరస్పరం క్షమించుకోండి, పోన్లేండి, మేము క్షమాపణనే కోరుకుంటున్నాం అంటే శాంతిని మించినది ఏదీ లేదు అని చాలా వరకు చెప్పి శాంతించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ భీమసేన, ఈ సాత్వికి యుద్ధమదంలో విజృంభిస్తున్నాడు, విడిచిపెట్టు, నేను అతడిని పడగొడతాను. అయితే ఇప్పుడు గొప్పదైన పాండవుల మహత్కార్యం చేయవలసిన బాధ్యత ఉంది. ఆ కౌరవులు మన మీదకు వచ్చేస్తున్నారు. ఒకవేళ కౌరవులంతా మీద పడినా యుద్ధంలో అర్జునుడు వారినందరినీ వారిస్తాడు. ఇక్కడ నేను సాత్వికి శిరస్సును బాణాలతో నరికేస్తాను. ఇతడు నన్ను చేతులు తెగిన భూరిశ్రవుడిగా భావిస్తున్నాడు కనుక ఇతడిని విడిచిపెట్టు. నేను ఇతడి కానీ ఇతడు నన్ను కానీ ఇప్పుడే చంపాలి, మా ఇద్దరిలో ఒకరే ఉండాలి అన్నాడు. సాత్వికి భీముడి ఆ బాహువుల యొక్క మధ్యలో ఉండి ఇరకపోయాడు, ఊగిపోతున్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు సాత్వికి బలవంతుల బాహుబలం గల వారిద్దరు కూడా మదించిన వృషవల్లాగా రంకెలు వేస్తూ ఉంటే, పెద్ద పెద్ద ఎద్దుల్లాగా రంకెలు వేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ధర్మరాజు త్వరగా వారి మధ్యకు వచ్చారు. ఎంతో శ్రమపడి వారిని శాంతింపజేశారు. తర్వాత ఆ క్షత్రియ శ్రేష్ఠులు యుద్ధభూమికి నడిచారు. యుద్ధం చేయటానికి ఎదురుగా వస్తున్నటువంటి శత్రువును ఎదిరించారు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 199వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తర్వాత అశ్వత్థామ ప్రళయకాలంలో సకల ప్రాణి వినాశానికి కాలం సృష్టించిన యముళ్లాగా ఉన్నాడు. ఘోరంగా పాండవ సేనతో యుద్ధం చేశాడు. ఆ సమయంలో అశ్వత్థామ పాండవ పాంచాల సేనలను వధించటానికై నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ నారాయణాస్త్రం నుండి 1000 కొద్ది బాణాలు ఆవిర్భవించాయి. అవి నోళ్లు తెరుచుకొని వెలుగుతున్నటువంటి సర్పాల్లాగా పాండవ సేనలను నాశనం చేస్తున్నాయి. నిర్మలమైన ఆకాశంలో ఇనుపగుండ్లు ఆవిర్భవించాయి. అప్పుడే ఇనుపగుండ్లు వచ్చినట్టుగా వస్తున్నాయి. అవి గ్రహాలు నక్షత్రాల్లాగా జ్వలించిపోసాగాయి. అలాగే 4 చక్రాల 2 చక్రాలు గల శతఘ్నులు గదలు లెక్కలేనన్ని ఆవిర్భవించాయి. సూర్యకుండలాల్లాగా ప్రజ్వలించే పొడవైన ములుకలు గల చక్రాలు కూడా పుట్టాయి. అలా సమయంలో ఆకాశమంతా శస్త్రాలతో నిండి ఉండటాన్ని చూసి పాండవ సృంజ యొక్క సేనలు ఎంతో కలత చెందాయి, ఉద్వేగానికి లోనయ్యాయి. పాండవ పక్షంలోని మహావీరులు ఎంత తీవ్రంగా యుద్ధం చేశారో అంత తీవ్రంగా ఆ నారాయణాస్త్రం వృద్ధి చెందింది. యుద్ధం చేసే కొద్దీ వృద్ధి చెందుతుంది.
యుద్ధరంగంలో నారాయణాస్త్రం అప్పుడు వధిస్తుంటే అగ్నికి కాలిపోతున్నట్లుగా పాండవ సైనికులు ఎన్నో బాధలు పాలయ్యారు. ఆ అస్త్రం పాండవ సేనను దహించి వేసాగింది. ఆ అస్త్రం అన్ని వైపులా వ్యాపించగా దానివల్ల పాండవ సేన క్షీణించసాగింది. శ్రీకృష్ణుడు కంగారు పడ్డాడు. చేతులు పైకెత్తి వారిస్తూ ఇలా అన్నాడు, ఓ యోధులారా, త్వరగా మీ అస్త్రాలను కింద పడవేయండి. యుద్ధం చేసే కొద్దీ ఎక్కువ అవుతుంది అది. గుర్రాలు ఏనుగుల మీద నుంచి కిందికి దిగండి అందరూ. ఈ అస్త్రాన్ని నివారించటానికి ఆ పరమాత్మ అయిన నారాయణుడు ఈ ఉపాయాన్నే చెప్పాడు. అందరూ అస్త్రాలు కింద పరేయండి, రథాల నుంచి కిందికి దిగండి, ఎవరు అస్త్రాలు పట్టుకోవకండి. ఎవరి చేతిలో అస్త్రాలు ఉంటుందో వాళ్ళని చంపుతుంది. దాని కథ అది. ఎవరు రథం మీద కూర్చుంటారో వాళ్ళని చంపుతుంది. ఎవరు ఏనుగుల మీద గుర్రాల మీద కూర్చున్నారో వాళ్ళని చంపుతుంది. అందరూ దిగండి అని గట్టిగా అరిచాడు. ఒకరికొకరు అరుచుకొని వెళ్ళారు. అక్కడుండే అక్షోహిణి సైన్యం అంతా కూడా ఆయుధాలు కింద పరేశారు. ఏనుగు భూమి నుంచి రథం నుంచి కిందికి దూకి నిలుచున్నారు అందరూ కూడా. భూమి మీద నిరాయుధాలుగా ఉన్నవారిని ఈ నారాయణాస్త్రం సంహరించదు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. అంతే, అందరూ అన్ని అక్షోహిణి సైన్యం అంతా మొత్తం ఎవరి చేతిలో ఏమీ లేదు. వీరులైన వీరందరూ ఈ అస్త్రంతో ఎంత ఎక్కువగా యుద్ధం చేస్తే కౌరవులు అంతగా బలవంతులైపోతారు. ఆ వాహనాలు దిగండి అని గట్టిగా అరిచారు. ఏం జలిం కుర్వతే వీరాహ నమంతి చ వివాహనాహ నమంతి చ వివాహనాహ. అస్త్రాలను కింద పడేయండి, అందరూ నమస్కరించండి, సాష్టాంగ నమస్కారం చేయండి. నమస్కరించే మానవులను ఈ నారాయణాస్త్రం యుద్ధంలో సంహరించదు. ఊరికే పైన ఇట్లా దండం పెట్టదు కాదు, కింద పడండి. ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరూ కింద పడ్డారు. మొత్తం పాండవ సైన్యమంతా కూడా, ఆ అక్షోహిణి సైన్యం అందరూ కూడా కింద పడ్డారు. అందరూ నమస్కారం చేసేశారు. తమ అస్త్రాలు వదిలేశారు. రథాలు దిగారు, గుర్రాలు దిగారు, ఏనుగులు దిగారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ విధంగా చేస్తున్న వారిని చూసి భీముడు వారికి ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు, మన సైన్యంలో ఎవరు కూడా శస్త్రాలను వదలకండి. అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని నా బాణాలతో వారిస్తాను. నా బంగారు గదతో నేను ఆ ద్రోణపుత్రుడి అస్త్రాన్ని కాలుడిలాగా ముక్కలు చేస్తాను. నేను ఒక్కడనే పట్టుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు పట్టుకోకండి. ఈ యుద్ధ భూమిలో నాలాగా బలం గల వీరుడు ఇంకొకడు లేడు. నేను 10,000 ఏనుగులతో సమానమైన బలం గలవాడిని. ఈ లోకంలోని మానవులలో ఎంత బలం గలవాడినో నేనొక్కడనే, ఇంకెవరూ లేరు. నా బాహువుల యొక్క బలం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నివారిస్తుంది. అది మీరు చూడండి. ఈ నారాయణాస్త్రాన్ని నేనే ఈరోజు ఎదిరిస్తాను. ఓ అర్జున, గాంధీవాన్ని కింద పడేయకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.